హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు నవీన్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఇది జ్వాలాపురంలోని కర్నూలులో లొకేట్ అయింది. వీలైతే ఒకసారి వెళ్ళి విజిట్ చేసి రండి. ప్రస్తుతం మనం గోబీని ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు: తగినంత ఉప్పు, తగినంత గరం మసాలా, కావలసినంత కారం, సన్నగా తరిగిన క్యాబేజ్ ముక్కలు, టేస్టింగ్ సాల్ట్, అల్లం పేస్ట్ మరియు కొత్తిమీర, పుదీనా, వెనిగర్, ఆయిల్, మైదా. ఇప్పుడు సన్నగా తరిగిన క్యాబేజ్ ముక్కల్లో మనం తగినంత ఉప్పు వేసుకొని కాస్త రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఫుడ్ కలర్ని యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలా కలుపుకోవాలో. చాలా ప్రాపర్గా మిక్స్ చేసుకున్నట్లయితే మనకు గోబీ అనేది చాలా కలర్ఫుల్గా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా మిక్స్ చేసుకున్నామో. ఇప్పుడు దీంట్లో తగినంత మైదాని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు కావలసినంత క్వాంటిటీలో మనం తీసుకోవాలి. మైదా ఎక్కువ కానీ తక్కువ కానీ అయినట్లయితే టేస్ట్ వేరే విధంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కాసిని నీళ్లు పోసుకొని తగినంత బాగా చిక్కగా వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇది బాగా మ్యారినేట్ అయిపోయిన తర్వాత మనం డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్లో దీన్ని మనం పునుగుల్లాగా బాగా రౌండ్గా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగా వచ్చేటట్లు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా డ్రై గోబీని ఏ విధంగా తయారు చేస్తున్నారో. ఇది బాగా వేగినట్లయితే మంచి టేస్ట్, రంగు మరియు బాగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత ఎర్రగా తయారైపోయాయో. ఇప్పుడు వీటిని మనం పక్కకు తీసుకోవాలి. మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది పచ్చిగా ఉందా, వేగిందా అని. బాగా క్రిస్పీగా ఉండాలి. అప్పుడే మనకు గోబీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎంత బాగా వేగితే అంత రుచి ఉంటుంది. ఇది మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే డ్రై గోబీ అనేది రెడీ అయిపోయింది. మనం వీటిపై కాస్త కారం, ఉప్పు చల్లుకొని కాస్త నిమ్మకాయ పిండుకొని కూడా తినొచ్చు. చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. డ్రై గోబీ రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు మనం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే గోబీని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక కడాయిలో కాస్త ఆయిల్ వేసి తగినంత క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. క్యారెట్ కాస్త బాగా వేగిన తర్వాత తగినన్ని కరివేపాకు రెబ్బల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. అప్పుడైతే చాలా రుచిగా తయారైపోతుంది. ఇప్పుడు కరివేపాకు రెబ్బల్ని కూడా బాగా వేయించుకోవాలి. అది వేగాక కాస్త అల్లం పేస్ట్, తగినంత అల్లం పేస్ట్ని మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా బాగా వేగాలి. వేగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఆ నీటిలో మనం కాస్త ఉప్పుని, తగినంతని, కాస్త గరం మసాలా, కాస్త కారం కలుపుతూ కాస్త టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఇంకొక విషయం కూడా మర్చిపోకూడదు. మనం కంపల్సరీ వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కాస్త మంట ఎక్కువ పెడితే త్వరగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వెనిగర్ని యాడ్ చేసుకుందాం మనం దీంట్లో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వెనిగర్ని ఎంత చక్కగా యాడ్ చేస్తున్నారో. ఈ మిశ్రమం బాగా చిక్కపడేంత వరకు, మరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. తర్వాత మనం ఈ మిశ్రమంలో ఈ బాయిలింగ్ వాటర్లో మనం గోబీని యాడ్ చేసుకుంటున్నాం. తగినంత మనకు కావాల్సినంత గోబీని యాడ్ చేసుకున్నాం. ఎంత చక్కగా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా ఫ్రెండ్స్. ఇంకాసేపట్లో మనకు ఈ గోబీ తినడానికి వీలయ్యే విధంగా చక్కగా సువాసనతో తయారైపోతుంది.
నాకు తెలిసి ఈ వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయి చిక్కగా అయిపోతే మనకి గోబీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఈ గోబీ అనేది ఉడుకుతుందో. ఇది వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకొని మంచి టేస్ట్ని ఇస్తుంది. మొత్తం స్పైసెస్ అంతా ఈ గోబీకి అనేది పడుతున్నాయి. నెక్స్ట్ మనం ఈ గోబీని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. లుకింగ్ సో బ్యూటిఫుల్, వెరీ యమ్మీ. నైస్. ఇప్పుడు మన గోబీ అనేది ఎంత చక్కగా తయారైపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనకు బయట అవుట్ సైడ్ దొరికే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో లాగానే ఈ గోబీ అనేది మనకు రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు ఇంకా కొన్ని ఫాస్ట్ ఫుడ్స్ని నేర్చుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ గంట పైన క్లిక్ చేయండి.